రామ్ రామ్ అందరికీ ఎట్లురు అందరూ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఇప్పుడు మనం వచ్చేసి ధూల్పేట్లో ఉన్నామన్నమాట. లఖన్ లాల్ నివాస్ ధూల్పేట్కి అయితే వచ్చేసినాం. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి మార్నింగ్ 10 అవుతుందన్నమాట. డేట్ వచ్చేసి 5th జూలై. సో ఇక్కడ మహారాష్ట్ర నుంచి బప్పా విగ్రహాలు అయితే దిగినాయి అన్నమాట. ఇప్పుడే చూడొచ్చు, జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది విగ్రహం. లాల్బాగ్ కా రాజా. సో 11 to 12 ఫీట్స్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ తోటి కలిపి. మీకు బ్యాక్గ్రౌండ్ మీరు కావాలనుకుంటే అంటే మీకు బ్యాక్గ్రౌండ్ జాయింటింగ్ వద్దనుకుంటే కూడా మీరు దాన్ని సపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో కిరాక్ ఉంది విగ్రహం అయితే ఇది. సో ఇది ఇంకొక మోడల్ అనమాట విగ్రహం. సో కలరింగ్ చాలా డిఫరెంట్ ఉంది ఈ విగ్రహం బప్పా విగ్రహంకి. సో మీరు చూడవచ్చు సిట్టింగ్ పొజిషన్లో ఉంది. ఒక 7 to 8 ఫీట్స్ వరకు బప్పా విగ్రహం అయితే ఉంటుంది. కండవ వచ్చేసి కంప్లీట్గా మెరూన్ కలర్ అనమాట. చాలా కలరింగ్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. ఈ విగ్రహం అవైలబుల్ ఉంది. సో మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. సో ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా రామ్లలా కాన్సెప్ట్ అనమాట. రామ్లలా, జై శ్రీరామ్. సో రామ్లలా ఎలా అయితే మన అయోధ్యలో డిజైన్ చేశారో సేమ్ అలా అట్లాంటి మోడలే రామ్లలా మోడల్. సో చూడొచ్చు గణేషునికి చాలా వర్కింగ్ అయితే ఇచ్చిరనమాట. బొట్టు కానీ కిరీటం కానీ అండ్ మీరు జ్యువెలరీ వర్క్ చూడొచ్చు, కిరాక్ ఉంది. సో ఈ విగ్రహం వచ్చేసి 9 ఫీట్స్ వరకు ఉంటుందన్నమాట. ఎవరికైనా కావాలంటే వెళ్ళి బుక్ చేసుకోండి. దగుడు సెట్ ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. సో దగుడు సెట్ టూ మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి చిన్న దగుడు సెట్, పెద్ద దగుడు సెట్ అవైలబుల్ ఉంది. చిన్న దగుడు సెట్ అయితే బుక్ అయిపోయింది అనమాట. సో మీరు చూడొచ్చు కంప్లీట్గా దగుడు సెట్ అంటే ముంబైలో చాలా ఫేమస్. సో ఈ విగ్రహం చాలా నాకు యూనిక్ అనిపించింది. లాస్ట్ టైం కూడా హైలైట్ అయినాయి చిన్న విగ్రహాలు. సో చూడవచ్చు బ్యాక్గ్రౌండ్లో మన అమ్మవారు వచ్చేసింది అనమాట. అండ్ మన బప్ప వచ్చేసి సింహాసనంలో కూర్చున్నట్టు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్కి లాయన్స్ అయితే ఇచ్చారు. సో ఆ ధోతి చూడండి ఆరెంజ్ కలరు, అబ్బా ఏముంది భయ. ఇది ఇంకో విగ్రహం అన్నమాట. కంప్లీట్గా మన జై శ్రీరామ్ కాన్సెప్ట్. బ్యాక్గ్రౌండ్లో మొత్తం మన వానరులు అన్నమాట. శ్రీరామ్ అని రాసి ఉంది. సో రాముని రూపంలో మన బప్పాని అయితే డిజైన్ చేసిరు. బొట్టు కూడా చూడవచ్చు, కంప్లీట్ రేడియం వర్క్ అనుకుంటా అది నాకు తెలిసి. బ్యాక్ సైడ్ చూడండి కంప్లీట్గా వానరులు. జై సియారామ్, మధ్యలో హనుమంతుడు కూడా ఉన్నాడు అనమాట, చూడొచ్చు మీరు. సో ఈ విగ్రహం కూడా 8 to 9 ఫీట్స్ ఉంటుంది, అవైలబుల్ ఉంది. బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అనమాట. రామ్ లక్ష్మణ్ జాన్కి జై బోలో హనుమానికి. సో ఈ విగ్రహం వచ్చేసి 4 to 5 ఫీట్స్ ఉంటుంది అనమాట బప్పా విగ్రహము. సో సింపుల్గా ఉంది విగ్రహం అనేది. ఎందుకంటే చాలామంది సింపుల్గానే పెట్టాలని చాలామంది అనుకుంటారు. ఒకవేళ సింపుల్ విగ్రహం కావాలనుకుంటే ఈ విగ్రహం అనేది బుక్ చేసుకోవచ్చు. 4 to 5 ఫీట్స్ వరకు ఉంటుంది, అవైలబుల్లో ఉందన్నమాట విగ్రహం అనేది. సో ఇది ఇంకొక మోడల్ అనమాట. ఈ విగ్రహంకి బొట్టు అయితే కిరాక్ అనిపించింది నాకు, బొట్టు కానీ. సో ఒక కిరీటం పక్కకి ఇట్లా చూడొచ్చు పూసల టైప్లో కూడా అట్లా డిజైన్ చేసిరనమాట డై. సో మన బప్ప కళ్ళు కూడా చాలా జబర్దస్త్ అంటే జబర్దస్త్ అనిపించింది. సో బ్యాక్గ్రౌండ్లో మీకు రైట్ సైడ్ వచ్చేసి పికాక్ అనమాట. సింహాసనంలో అంటే సోఫా పైన కూర్చున్నట్టు బప్పా విగ్రహం అయితే ఉందన్నమాట. సో ఈ విగ్రహం వచ్చేసి మన బొజ్జ గణపయ్య, పెద్ద చెవులు ఉన్నాయి బొజ్జ గణపయ్యకి. సో ఈ విగ్రహం కావాలనుకుంటే బుక్ చేసుకోండి. సింపుల్ అంటే సింపుల్ విగ్రహము. కలరింగ్ కూడా కిరాక్ ఉంది, కొంచెం యూనిక్ కలరింగ్ ఉందన్నమాట. సో మీరు చూడవచ్చు కిరీటంకి కానీ కంప్లీట్గా సిల్వర్ కలరింగ్ అనేది ఇచ్చారు. చాలా జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది ఈ విగ్రహం కూడా. ఈ విగ్రహం వచ్చేసి 8 to 9 ఫీట్స్ అనేది ఉంటుంది అన్నమాట. సో పైన మనకి పగడి ఇచ్చారు. బొట్టు వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి ఎలా అయితే ఉంటుందో బొట్టు సేమ్ అలా బొట్టే ఇక్కడ డిజైన్ చేశారనమాట. మన తొండం పైన చూడవచ్చు శ్రీ అని రాశారు. సో ఈ విగ్రహం కూడా సింపుల్గా ఉంది. ఈ విగ్రహం కూడా చాలా మంచిగా ఉంది విగ్రహం అనేది. ఎవరికైనా సింపుల్ మోడల్ కావాలనుకుంటే ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్ ఉన్న విగ్రహాలు వచ్చి బుక్ చేసుకోండి. ఇది వచ్చేసి లాల్బాగ్ కా రాజా. సో మీకు ఫస్ట్లో చూపించింది పెద్ద లాల్బాగ్ కా రాజా. సో ఇది వచ్చేసి చిన్న లాల్బాగ్ కా రాజా. 7 ఫీట్స్ వరకు అవైలబుల్ ఉంది ఈ విగ్రహము. 7 ఫీట్స్ ఉంటుంది, అవైలబుల్ ఉంది ఆల్రెడీ విగ్రహం అనేది. ఎవరైనా బుక్ చేసుకుంటే బుక్ చేసుకోండి. లాల్బాగ్ కా రాజా ఇది వచ్చేసి చాలా యూనిక్ అనిపించింది విగ్రహము. కింద చూడవచ్చు లెఫ్ట్ హ్యాండ్ రైట్కి నంది,
మన లెఫ్ట్ సైడ్ బప్ప వచ్చేసి మన శివ్ మహారాజ్ అంటే శివ్ భగవాన్ లింగంని పట్టుకున్నాడు. రైట్ సైడ్ వచ్చేసి మనకి శివ్ భగవాన్ వచ్చిండనమాట. బ్యాక్గ్రౌండ్లో శేషనాగు అండ్ త్రిశూలాలు అయితే వచ్చినాయి. ఈ విగ్రహం అయితే 9 feet వరకు ఉంటుంది. ఈ విగ్రహం కూడా హైలైట్ అనిపించింది నాకు. సో ఈ విగ్రహం వచ్చేసి చాలా క్యూట్ అంటే క్యూట్ అనిపించింది అనమాట. బప్పా విగ్రహము ఐస్ అయితే నేనైతే విగ్రహాన్ని చూసి ఫిదా అయిపోయినా. ఐస్ అయితే కిరాక్ అంటే కిరాక్ ఉంది. సో మీరు చూడండి ఐస్, అసలు ఆ ఐస్ చూసి నాకు ఈ విగ్రహం అయితే చాలా బాగా నచ్చిందనమాట. సింపుల్గా ఉంది విగ్రహము. 6 feet వరకు ఉంటుంది విగ్రహం అనేది. అంటే కొంచెం బాల్గనెస్ టైప్లో ఉందన్నమాట. సో ఈ విగ్రహం వచ్చేసి 10 feet వరకు ఉంటుంది విగ్రహము. సో పెద్ద పెద్ద చెవులు అండ్ తొండం పైన ఓం అని రాసి ఉందన్నమాట. సో మీరు చూడొచ్చు ధోతి కూడా కంప్లీట్గా ధోతి వర్క్తో వచ్చింది. కండువ వచ్చేసి పింక్ కలర్, ధోతి వచ్చేసి బ్లూ కలర్, డార్క్ బ్లూ. సో ఈ విగ్రహం కూడా కిరాక్ ఉంది. ఈ విగ్రహం వచ్చేసి 4 to 5 feet ఉంటుంది అనమాట. సో తొండం వర్క్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. తొండం వర్క్ చూడండి, కంప్లీట్గా తొండము వర్క్ అయితే మస్తు ఉందన్నమాట. సో బొట్టు కూడా చాలా బాగా అనిపించింది. ఈ విగ్రహం కూడా జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది. 3 to 4 feet వరకు అవైలబుల్ ఉంటుంది. సో ఈ విగ్రహం వచ్చేసి 9 feet ఉంటుంది అనమాట. బొజ్జగన్పయ్య చాలా పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి. లింగం చూడండి తొండం పైన. సో ఈ విగ్రహం కూడా చాలా సింపుల్ పొజిషన్లో ఉంది. మంచిగా ఉంది ఈ విగ్రహం కూడా. ఎవరైనా సింపుల్ చాలామంది ప్రిఫర్ చేస్తే తీసుకోండి. సో పెద్ద దగుడు సెట్ అనమాట. సో మీరు ఇప్పటిదాకా చెప్పాను కదా, చిన్న దగుడు సెట్ బుక్ అయిపోయింది. పెద్ద దగుడు సెట్ అయితే అవైలబుల్ ఉంది. సో ఈ విగ్రహం 10 feet వరకు ఉంటుంది అనమాట దగుడు సెట్. ఈ విగ్రహం కూడా జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది. ఈ విగ్రహం వచ్చేసి బొజ్జ గణపయ్య మళ్ళీ 10 feet వరకు అవైలబుల్ ఉంటుంది. మనకి ధోతి వచ్చేసి ఎల్లో కలర్ ధోతి అనమాట.